సార్ చాలా మందికి కూడా చిన్న ఏజ్‌లోనే మోకాళ్ళ నొప్పులు వస్తా ఉన్నాయి. సో, అంటే హాస్పిటల్స్‌కి వెళ్ళినప్పుడు ఒకటే మాట చెప్తా ఉన్నారు. మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయింది. ఎగ్జాక్ట్‌లీ. లేదు అనంటే బోన్ స్ట్రెంత్ సరిగ్గా లేదు అని చెప్పేసి అంటా ఉంటారు. రైట్. కొద్దిమంది వెయిట్ ఎక్కువ అన్నా కూడా ఆ పెయిన్స్ వస్తా ఉంటాయంటారు. సో, ఈ మోకాళ్ళలో గుజ్జును పెంచేందుకు ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటే మంచిదంటారు? సో, ఇప్పుడు ఈ వీడియోలో మీకు మన ప్రకృతిలో మనం నెగ్లెక్ట్ చేసిన ఒక ఫుడ్ ఐటెమ్ ఉంది. ఓహ్! ఏంటి సార్? కంప్లీట్‌లీ నెగ్లెక్టెడ్, కంప్లీట్‌లీ ఐసోలేటెడ్ ఫుడ్ ఐటెమ్. ఓకే. అసలు దాన్ని తినడానికి వాడరనమాట. ఓకే. ఏదో అశుభ కార్యాలకు మాత్రమే వాడతారు. సో, దాన్ని మనం టచ్ చేయకూడదు. అది దాని కొరకే తయారు చేయబడిందని చెప్పి దాన్ని అసలు కంప్లీట్‌గా నెగ్లెక్ట్ చేశారు. ఓకే. దాన్ని ఇప్పుడు మనం బయటికి తీసుకొచ్చి దానివల్ల బెనిఫిట్స్ ఏంటి? రైట్. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇవి నల్ల నువ్వులు. రైట్. సాధారణంగా నల్ల నువ్వులు అంటే మీకేమొస్తుంది? ఏదో కర్మలు పిండ ప్రదానం లేదంటే చేస్తుంటాం. శనీశ్వరునికి శనీశ్వరునికి ఎగ్జాక్ట్లీ చేసేటప్పుడు అలాంటి వాటికే వాడుతుంటాం. అవును. అది తప్ప మీరు 2000తో కూడా దీన్ని టచ్ చేయరు. బట్ వాస్తవానికి తెల్ల నువ్వులతో కంపేర్ చేస్తే ఓకే. దీంట్లో కాల్షియం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. yes yes yes. చాలా చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఎవరైతే తినరో వాళ్ళు అసలు చాలా చాలా నష్టపోతారు. yes. మీరు ఇందాక చెప్పారు కదా, రైట్, మోకాళ్ళు మోకాళ్ళు. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అసలు తెలియదు ఎవరికి. కాన్స్టిపేషన్ ప్రాబ్లం పోతుంది, ఓ మోకాళ్ళ నొప్పులు పోతాయి, డైజెషన్ ప్రాబ్లం పోతుంది. ఓకే. రైట్. మీరు ఆ టాబ్లెట్లు ఏవో వేసుకుంటారు కదా, దాని బదులు మీరు ఇది చేసుకొని ఇప్పుడు ప్రిపరేషన్ మొత్తం చూసి చేసుకొని రోజు ఒక లడ్డు వేసుకోండి. 30 రోజుల తర్వాత మీరే డిఫరెన్స్ నోటిఫై చేస్తారు. సూపర్. మీ మోకాలు మొత్తం ఫ్రీ అవుతాయి. ఆ తిరుపతి కొండలు మొత్తం నడుచుకుంటూ ఎక్కేయగలుగుతారు, వెళ్ళకుండా ఎక్కేయగలుగుతారు. ఓకే. రైట్. ప్లస్ అన్నిటికంటే ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే లేడీస్లో ఈ మధ్యలో మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. అవును సార్. అవును. అయితే ఎగ్జాక్ట్లీ 28 డేస్ కావాలి. బట్ అది బిఫోర్ 20 డేస్ కావడం కానీ లేదా 40 డేస్ కావడం కానీ జరుగుతుంది. సో అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా సేమ్ ఇందాక చెప్పినట్టుగా డైలీ ఒక టాబ్లెట్ మాదిరిగా వేసుకుంటే ఎగ్జాక్ట్గా మీరు బర్త్డే కేక్ కట్ చేస్తే ఏ విధంగా ఈక్వల్ పీసెస్ వస్తాయో అట్లా ఎవ్రీ 28 డేస్కి సైకిల్ వస్తుంది. అంటే ఇవి ఎట్లా అంటే నువ్వులు డైరెక్ట్ గా తినేసేయాలా లేకపోతే ఏమైనా నువ్వుల లడ్డు లాంటివి? అదే చెప్తున్నాను. డైరెక్ట్గా తినలేం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన మైండ్ ఒక ఫిక్స్ అయిపోయింది, ఈ నల్ల నువ్వులను చూడగానే ఫిక్స్ అయిపోయింది. కాబట్టి ప్లస్ ఇది కొంచెం మన తెల్ల నువ్వులతో పోల్చుకుంటే కొంచెం బిటర్ ఉంటుంది, ఓకే. మనం యాక్సెప్ట్ చేయలేమన్నమాట. కాబట్టి మీరు ఇందాక చెప్పినట్టు డైరెక్ట్ తినలేమన్నమాట. సో దీంతో మనం మన ప్రేక్షకులకి ఒక మంచి టేస్టీ రెసిపీ చేసి చూపిస్తున్నాం. సంక్రాంతి స్పెషల్. ఎగ్జాక్ట్లీ సంక్రాంతి స్పెషల్ లడ్డు అనమాట. సో మనం వెళ్ళిపోదాం ప్రిపరేషన్లకి. యా. సో ప్రిపరేషన్లోకి వెళ్ళే ముందు ఏం చేస్తాం అంటే ఫస్ట్ వీటిని వేడి చేసుకుంటాం అన్నమాట. సో మీరు డైరెక్ట్గా కూడా పెంచుకోవచ్చు, లేదా కావాలంటే ఒకసారి దీన్ని ఒక 2 సార్లు వాష్ చేయొచ్చు. మామూలుగా వాష్ చేయాల్సిన అవసరం ఏం లేదు. అంటే ఏదైనా షాప్లో ఏదైనా కలర్ కనుక వేసి ఉంటే అడిషనల్ కలర్ ఉంటే కనుక అది వాష్ చేసినప్పుడు పోతుంది. సో వాష్ చేసేసి మనం ఇలా బనాలి పెట్టేసి దీంట్లో మనం వేయించేసుకోవాలి. ఇది ఎట్లా అండి? అంటే ఎంతసేపు వేయించుకోవాలి? మనకు తెలుస్తుంది, చట్పటి సౌండ్ వస్తుంది, వేగినట్టుగా అది బౌల్ నుంచి బయటకు వస్తుంటాయి. అలా వచ్చినప్పుడు మనకు వేగిపోయినట్టు తెలుస్తుంది అనమాట. హార్డ్లీ 5-10 minutesలో అయిపోతుంది. ఓకే. ఓకే. సో ఈక్వల్ క్వాంటిటీ అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ 100 grams నల్ల నువ్వులు తీసుకున్నాము. సో 100 grams బెల్లం కూడా తీసుకున్నాము. ఓకే. సో ఈ రెండు కలిపేసి మనం ఇక్కడ టేస్టీ అండ్ బెల్లం ఎలాగో హెల్త్ కి మంచిదే, షుగర్ కాదు కాబట్టి. ఎగ్జాక్ట్లీ. ప్లస్ అంటే మామూలుగా అందరూ కాల్షియం సోర్స్ అనగానే ఆ తెల్ల నువ్వులు వెనకాల పరిగెడతారు. బట్ దీన్ని మర్చిపోయారు, దీన్ని నెగ్లెక్ట్ చేశారు అనమాట. సొసైటీలో దీన్ని నెగ్లెక్ట్ చేసి దీనికి ఒక నెగటివ్ ఐడెంటిఫికేషన్ ఇచ్చారు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఏదో పిండ ప్రధానాలకి మీరు అన్నట్టుగా శనీశ్వరుడికి అమావాస్య రోజు అభిషేకం చేయడం దానికి వాడుతుంటారు అనమాట. సౌండ్ వస్తుంది చూసారా, చిట్ప సౌండ్ వస్తుంది. సో అవి వేయించేసి పక్కన పెట్టేసుకోవాలి. బెల్లంతో మనకు పాకం రెడీ అయిపోతుంది. ఓకే. ఓకే. మీరు రిజల్ట్ లైవ్ లో చూసారండి? ఎవరైనా నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే మా ఇంట్లో వాడాను, మా క్లయింట్స్ కి కూడా వాడాను. మంచి రిజల్ట్ వచ్చిందండి. 30 days మీరు తీసుకుంటే మీకు రిజల్ట్ స్టార్ట్ అయిపోతుందండి. జస్ట్ 1 month లో మనం రిజల్ట్ చూడొచ్చు. ఎగ్జాక్ట్లీ. కొంతమంది 10 రోజులు, వారం 10 రోజులు వాడిన తర్వాత
పెద్దగా యూజ్ లేదు అని కూడా పక్కన పెడతా ఉంటాం. అలా సో ఉండదు, ఏదైనా minimum. సరే 30 రోజుల పాటు ఖచ్చితంగా దీన్ని వాడితేనే వాడితే ఆ రిజల్ట్స్ అనేది కనిపిస్తాయి. ఓం ప్రకాష్ గారు వచ్చారంటే హెల్త్ తో పాటు హెల్త్ టిప్స్ తో పాటు ఏదో ఒక స్వీట్ ఐటమ్ అయితే ఉంటది ఖచ్చితంగా. మామూలుగా ఇది మిక్స్ లో కూడా పౌడర్ చేసుకోవచ్చు, కాకపోతే అంటే కొంచెం మన పళ్ళకు కూడా ఎక్సర్సైజ్ అవుతుంది కదా, మీరు అలా కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు. పౌడర్ పౌడర్ చేసి ఇందాక వేయించాం కదా, వేయించిన తర్వాత పౌడర్ చేసుకోవచ్చు. నార్మల్ గా నేను స్టార్టింగ్ లో అడిగినట్లుగా నల్ల నువ్వులు డైరెక్ట్ తినాలంటే కూడా కొంచెం చేదు ఉంటుంది, ప్లస్ తినాలనిపించదు. అదే ఇప్పుడు స్వీట్ తో అంటే చేస్తున్నప్పుడు నోరు ఊరిపోతాం. గట్టి పడేంత వరకు కొంచెం చల్లాక అదే ఆటోమేటిక్ గా గట్టి పడుతుంది. సరే, ఇది డయాబెటిక్ పేషెంట్స్ తీసుకోవచ్చు. అదే అంటే షుగర్ ఉన్న వాళ్ళు కొంతమంది తినకూడదు అది అంటుంటారు. మనం షుగర్ వాడట్లేదు కదా, బెల్లం వాడుకోవచ్చు. ఏజ్ ఏమైనా ఈ ఏజ్ వాళ్ళు మాత్రమే తినాలి అనేది ఏమీ లేదు. ఒకటే చెప్తాను, ప్రతి ఒక్కరు తినొచ్చు. మీరు రోజు మెడిసిన్ లాగా రోజు ఒక లడ్డు తినండి. చెప్పిన కదా, ఇందాక చెప్పిన బెనిఫిట్స్ అన్ని మీకు కనబడతాయి. బేసిక్ గా ఇవాళ అందరికి చాలా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్, రైట్? దాదాపు 15-20 minutes వాష్రూమ్ లో స్పెండ్ చేస్తారు. సో మీరు ఇది రోజు ఒక లడ్డు తిన్నారనుకోండి, జస్ట్ less than 2 minutes మీరు బయటకు వచ్చేస్తారు. కాబట్టి ఏంటంటే కొంచెం మంచిగా నమిలి తినాలి. అంటే ఆ నమిలినప్పుడు ఫుడ్ కూడా అంతే కదా సార్, మనం తినే అన్నం కూడా స్పీడ్ గా తినేస్తా ఉంటాం. సో నమిలి తినకపోవడం వల్ల కూడా మనకి ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అయితే వస్తూ ఉంటుంది. ఇందాక చూసాం కదా, మనం ఫస్ట్ నువ్వులు వేయించి పెట్టుకున్నాం, తర్వాత బెల్లం పాకం కట్టాము. కట్టిన తర్వాత ఆ నువ్వులు దాంట్లో వేసి కాసేపు చల్లబడిన తర్వాత ఈ విధంగా లడ్డూలాగా చేసి మీరు కొంచెం ఆరబెట్టుకొని దీన్ని డబ్బాలో పెట్టుకొని రోజు ఇందాక చెప్పాను కదా, ఒక టాబ్లెట్ వేసుకున్నట్టుగా జస్ట్ ఒక్కొక్కటి తినేసేయండి. పిల్లలు పెద్దలు అందరు కూడా తినేసేయచ్చు. మన వాళ్ళు టాబ్లెట్లు రోజుకి 3 పూట్లు అయినా వేసుకుంటారు, కానీ ఇట్లాంటి హెల్తీ ఫుడ్ మాత్రం ఇలాంటివి తీసుకొని మీరు డైనింగ్ టేబుల్ పెట్టుకొని ఫుడ్ తో పాటు కానీ ముందు కానీ వెనకాల కానీ, కాకపోతే మంచిగా నమలాలి. ఎందుకంటే ఈ నువ్వుల్లో ఉన్న ఆయిల్ అంతా కూడా ఆ సలైవాతో మొత్తం మిక్స్ అయిపోవాలన్నమాట. ఒకవేళ అట్లా తినలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మామూలుగా ఈ నువ్వులు పౌడర్ చెప్పినట్టుగా పౌడర్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. బట్ టెక్స్చర్ ఉంటే ఏంటంటే కొంచెం మనకి నమిలినప్పుడు తగులుతుంది అది అనమాట. కొంచెం టీత్కి ఎక్సర్సైజ్ కూడా అవుతుంది అనమాట. సో కొంచెం ఇలా చేసేసి చల్లారిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఫెస్టివల్ వస్తుంది కాబట్టి సంక్రాంతి స్పెషల్. సంక్రాంతి అంటే నువ్వుల పండుగ యాక్చువల్లీ. సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మోకాళ్ళకి నొప్పులకి చాలా చాలా మంచి ఫుడ్. ఎందుకంటే తెల్ల నువ్వులతో పోలిస్తే దీంట్లో కాల్షియం అనేది చాలా క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. చెప్పాను కదా, అసలు మనకు తెలియదు చాలా మందికి. అసలు మీకు చెప్తే మీరు ఒక 10 షాపుల్లో వెళ్ళండి, 9 షాపుల్లో మీకు దొరకదు. ఎందుకంటే ఎవరు దీన్ని అంత యాక్సెప్ట్ చేయరు, దీనికి యూజ్ చేయరు కాబట్టి ఎవరు మెయింటైన్ చేయరు అనమాట. ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఇది తినొచ్చు అండి? తినొచ్చు, ఇబ్బంది లేదండి. అంటే ఏం లేదు, కాల్షియం ఎక్కువ ఉంటుంది అని అంటా ఉంటారు. అంటే యాక్చువల్ గా కాల్షియం సిలికేట్ రెండు కలిసినప్పుడు అక్కడ దాంట్లో క్రిస్టల్స్ స్టోన్స్ అనేవి ఫామ్ అవుతాయి కాబట్టి దీంట్లో ఓన్లీ కాల్షియం ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు, హ్యాపీగా తినేసేయచ్చు. సో ఏదైనా కూడా మళ్ళీ అంటే అతిగా చేయకూడదు. చెప్పాను కదా, డైలీ ఒకటి చొప్పున మీరు మెడిసిన్ లాగా తినేస్తే. స్వీట్లు బాగా ఇష్టం ఉన్న వాళ్ళు ఒకేసారి ఒక 10 లడ్డూలు లాగేద్దామంటే కాదు, అలా కాదనమాట. సో లేడీస్ కూడా చెప్పింది కదా, మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉంటాయో వాళ్ళకు కూడా చాలా మంచి ఫుడ్ అనమాట. సో టేస్టీ మళ్ళీ నల్ల నువ్వుల లడ్డు అనేది రెడీ అయింది. ఎస్పెషల్గా మన మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళ గుజ్జు పెంచడానికి కాల్షియం రిచ్ ఫుడ్ అనమాట. అలాగే మెన్స్ట్రువల్ సైకిల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి విమెన్ కూడా చాలా మంచి ఫుడ్. ప్లస్ డైజెషన్ అనేది చాలా చాలా పెంచుతుంది కాబట్టి తినేసేయచ్చు. ఎప్పుడు మీరు ఇస్తారా అని ఎదురు చూస్తారా? మీరేమో చెప్తూనే ఉన్నారు. స్మెల్ అయితే చాలా బాగుంది సార్, టేస్ట్ కూడా బాగుంటుంది. సో న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి స్పెషల్ సార్. మనం చిన్నప్పుడు చాలా మంది తిన్నాం సార్ ఇవన్నీ కూడా. ఏంటంటే తర్వాత అసలు వదిలేస్తా ఉన్నాం. మొత్తానికి సంక్రాంతి స్పెషల్ లడ్డూలు అయితే నువ్వులతో చేసుకోండి, హెల్తీగా ఉండండి. సో మీ నీ పెయిన్స్ నల్ల నువ్వులు, సో ఇవి ఇంకా కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.